హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. దిస్ ఈజ్ నాని. బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్. నిన్న ఎపిసోడ్లో యష్మి తోపు, సోనియా డూప్ అనిపించింది. ఎందుకో చెప్తాను. నామినేషన్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సోనియాకి యష్మికి కాన్వర్జేషన్ జరుగుతుంది. సోనియా, నిన్న నువ్వు నన్ను రెడ్లో పెట్టావు కదా, అసలు ఏ ఒపీనియన్తో నన్ను రెడ్లో పెట్టావు అని అడిగితే యష్మి, అసలు నన్ను నేను రెడ్లో పెట్టుకోవాలా గ్రీన్లో పెట్టుకోవాలని నాకు క్లారిటీ లేదు, ఒక క్లారిటీ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఓకే, నేను తప్పు చేసినప్పుడు నువ్వు పాయింట్అవుట్ చేయాలి కానీ కరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. నెక్స్ట్ మార్నింగ్ సినిమా చూపిస్తాం మామతో అందరు లేసారు. మనకంటే మంచి హుషారుగా ఉన్నాడు. ఇక్కడ కాన్వర్జేషన్ విష్ణుప్రియకి, ప్రేరణకి. విష్ణుప్రియ 5x ఉంటే దాంట్లో విష్ణుప్రియ 2x తినేసిందండి. అండ్ మిగతా 11 మెంబర్స్ కలిసి 3x తినాలి. అసలు ఇక్కడ కామెడీ విష్ణుప్రియ. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయినాయి. నామినేషన్స్లో ఫస్ట్ సీతక్క ఫస్ట్ యష్మిని నామినేట్ చేసింది. రీజన్ ఏం చెప్పిందంటే 2 వీక్స్ చీఫ్గా చేసావు కదా, నీ క్లాన్లో నీ బిహేవియర్ నాకు నచ్చలేదని చెప్పి యష్మిని సీతక్క నామినేట్ చేసింది. నెక్స్ట్ పృథ్వీని యూసేజ్ ఆఫ్ వర్డ్స్ బాగాలేదని చెప్పి సీతక్క పృథ్వీని నామినేట్ చేసింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఫస్ట్ ప్రేరణను నామినేట్ చేసింది. సంచాలక్గా నువ్వు బాగా చేయలేదనే రీజన్తో ప్రేరణ నామినేట్ చేసింది. వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి యష్మిని నామినేట్ చేసింది విష్ణుప్రియ. మీ క్లాన్లో ఫెయిర్ గేమ్ ఆడలేదని చెప్పి నామినేట్ చేసింది. నెక్స్ట్ మణికంఠ యష్మిని నామినేట్ చేశాడు. ఇక్కడ యష్మి వీభత్సంగా హట్ అయిపోయింది. ఎందుకంటే మొన్నటిదాకా ఫ్రెండ్ అని తిరిగేసి ఒక్కసారిగా నామినేట్ చేయగానే యష్మి ఇంకా హట్ అయింది, వీభత్సంగా హట్ అయిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో నువ్వు టెంపర్ లాస్ అవుతున్నావు అని చెప్పి పృథ్వీని నామినేట్ చేశాడు. ఈ పాయింట్ కరెక్ట్గానే అనిపించింది. ఎందుకో మణికంఠ కొంచెం బ్యాడ్గా వెళ్తున్నాడేమో అనిపిస్తుంది, చూడాలి. ఇక్కడ మణికంఠ అండ్ యష్మి నామినేషన్ టైంలో మణికంఠ ఒక హీటెడ్ కాన్వర్జేషన్ జరుగుతుంటే వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అంటే యష్మి వచ్చేసరికి ప్లీజ్ టాక్ యూ చాక్లెట్ బాయ్ అంది. అసలు అప్పుడు విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ చూడాలి. అసలు కామెడీగా నవ్వుకుంటా. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి ప్రేరణ సీతక్క విష్ణుప్రియని నామినేట్ చేసింది. అసలు వరస్ట్ రీజన్స్ ఇవన్నీ ప్రేరణ సిల్లీ రీజన్స్లో అనిపించినాయి. విష్ణుప్రియని అయితే 2x నువ్వు తినేసావని చెప్పి నామినేట్ చేసింది. 2x తినేసావని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించేయటం కరెక్ట్. అసలు వరస్ట్ నామినేషన్ ఇదైతే. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాడు. నైనిక వచ్చేసరికి సోనియాని ప్రేరణని నామినేట్ చేసింది. యష్మి గౌడ మణికంఠని అండ్ నైనికాని నామినేట్ చేసింది, పర్ఫార్మెన్స్ బాగాలేదని. నబిల్ వచ్చేసరికి యష్మిని ప్రేరణని నామినేట్ చేశాడు. పృథ్వీ సీతక్ను నైనికాని నామినేట్ చేశాడు. నెక్స్ట్ సోనియా వచ్చేసరికి నైనికాని నామినేట్ చేసింది. ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తావు, నీకు లీడర్షిప్ మెయింటైన్ చేసే అంత ఏజ్ లేదన్నట్టుగా మాట్లాడి నామినేట్ చేసింది సోనియా నైనికాని. అండ్ నెక్స్ట్ యష్మిని నామినేట్ చేసింది సోనియా. ఇక్కడ వార్ బిట్వీన్ సోనియా అండ్ యష్మి స్టార్ట్ అయింది. ఈ కాన్వర్జేషన్ అసలు యష్మి మంచి సెన్సిబుల్గా ఆర్గ్యుమెంట్ చేసింది అనిపించింది ఈ కాన్వర్జేషన్లో. సో ఈ ఆర్గ్యుమెంట్ ఎపిసోడ్లోనే చూడాలి. సో ఈ వారం నామినేషన్లో ఉంది ప్రేరణ, నైనిక, పృథ్వీరాజ్, నాగమణికంఠ, విష్ణుప్రియ, సీతక్క, యష్మి అండ్ అభయ్ నవీన్. మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ నాని. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.